అందరికీ వందనాలు. చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా సోదరులు ఈరోజు నేను ప్రార్థన చేయాలి అందరి కోసం అనుకున్నట్లయితే ఒక నిమిషం పరిశీలన చేసుకొని అందరం ఆలోచన చేద్దాం. మన ఆలోచనలు కాదు. ఆలోచనలు అంటే ఇంట్లో ఏమున్నాయి, ఒంట్లో ఏమున్నాయి, జోబులు ఏమున్నాయి, ఏం మర్చిపోయి వచ్చినాం అన్న ఆలోచనలు కాకుండా అవన్నీ విడిచిపెట్టేసి దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి దేవునితో ఏం చెప్పాలి అని ఆలోచన చేసి దేవునికి చెప్పుకుందాం ఒక నిమిషం పాటు. తర్వాత ప్రేరేపించబడిన ఆశపడినటువంటి సోదరునికి అవకాశం ప్రార్థన చేయడానికి. చివరి ప్రార్థన నేను చేస్తాను కదా. ప్రార్థన చేసుకుందాం. అందరూ మీ ప్రార్థన ముగించండి. సోదరులు ప్రార్థన చేస్తున్నారు. ప్రేమమయుడ, కృపామయుడ, జాగిల మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పూజింపదగిన నామానికి మీ ప్రియకుమారుడు మా ప్రభువారు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. నాయన మా ప్రభు దినాన సజీవ లెక్కలో మమ్మల్ని నిలిపిన ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. తండ్రి ఆరాధన భాగ్యంలో తండ్రి మీ కుమారుడు మా సహోదరులు మా సవార్థికులు మీ మాటలు చెప్పబోతుండగా తండ్రి నిలబడుటకు కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీ కృపను అనుగ్రహించండి. గత 3 రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. మీ దయ వల్ల ఈ దినాన ఆరోగ్యంతో ఉన్నాడు. ఇంకనూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మీ మాటలు మాకు బోధిస్తుండగా వాటిని వినగల చెవును గ్రహించడం మాకు దయచేయండి. చెప్తున్న మాటల్ని హృదయంలో భద్రపరుచుకొని ఆత్మానుసారమైన జీవితం జీవితం బలపరచండి అయ్యా. ఇంకనూ మిమ్మల్ని ఆరాధించడం కూడి వస్తున్న బిడ్డలందరినీ ప్రయాణంలో, వాహనంలో, రాకపోకలందు ఏ ఆటంకం లేకుండా సమయానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే భాగం దయచేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి మరి వేడుకుంటున్న మా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్. ఆమెన్. కూర్చోండి. ఈరోజు మనం చెప్పుకునే పాఠం ఉత్తమ సహోదర ప్రేమ. ఉత్తమ ఉపాధ్యాయులకి సన్మానం చేసి గిఫ్ట్లు ఇస్తుంటారు. ఉత్తమ నాయకులకు సన్మానం చేసి గిఫ్ట్లు ఇస్తుంటారు. నాకు అనిపించింది ఉత్తమ సహోదరుల కూడా కాంపిటీషన్ పెట్టి వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇస్తే బాగుండు అని అనిపించింది. ఉత్తమ సహోదర ప్రేమను కనపరిచే పరిశుద్ధ సోదరి సోదరులారా, మీకు నేను బహుమానం ఇవ్వడం కాదు కానీ మనం బహుమానం ఇవ్వడం కాదు కానీ మన బహుమానము దేవుడిస్తాడు. ఆయన ఎప్పుడు ఇస్తాడో ఏంటో, ఏదో మీదేదన్నా ఒకటి ఇస్తే కదా బాగుంటుందా? అంతే కదా? అవునంటారు కదా? నిజంగానే నేను చెప్తున్నాను, ఉత్తమ సహోదరులను నేను సన్మానించాలి అనుకుంటున్నా. ఉత్తమ సహోదర ప్రేమను కనపరిచే వారికి నిండైన అభినందనలు ఇవ్వాలని, సాధారణంగా ఒక పువ్వుల దండ లేదా ఒక శాలువ వేస్తారే, నేను 2 వేయాలనుకుంటున్నా. 2 దండలు 2 శాలువలు వేయాలనుకుంటున్నా. మరి ఎవరికి వేయాలో
ఎవరికి ఇవ్వాలో, ఎవరు ఆ కార్యక్రమానికి అర్హులో నేను అని నువ్వు ముందు రావాలని ఈ పాఠం యొక్క లక్ష్యం. నువ్వు ముందొచ్చి కూర్చోవలసిన అక్కర్లా, నీ పక్కనున్న వాళ్ళు వీళ్ళు అని చెప్పేటట్లుగా రావాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? అయ్యా నేనున్నాను అని నేను రాకూడదు అక్కడికి, నువ్వు ఉన్నావని నువ్వు రాకూడదు అక్కడికి. నీ పక్కనుండే వాళ్ళు అయ్యా ఇదిగో ఈమెకి, ఇదిగో ఆయనకో వెయ్యండి అన్నంతటి అభివృద్ధి ప్రేమలో కలగాలని నేను కోరుతున్నా. ఫిలోమోనులో కనిపించే సోదర ప్రేమ క్రీస్తులో మనకు మార్గదర్శి. ఫిలోమోను ఒక్కడే కాదు ప్రేమ కలిగిన వాడు. ఈరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫిలోమోన్ లాంటి వాడుగా తయారవ్వాలి భూమి మీద. లేకపోతే భూమి మీద క్రైస్తవ ప్రేమ మనుగడ కుంటుపడిపోద్ది. నేను చెప్పే సంగతులు మీకు వినిపిస్తున్నాయా? ఫిలోమోను ఒక్కడే సహోదరు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఒక్కడే సహోదరుడు ప్రేమ కలిగి వీరుడు అని అనుకుంటుంటే ఆయన ఒక్కడనే పెడితే మిగతా వాళ్ళందరూ ఎప్పుడు ప్రేమ కలిగి అభివృద్ధి పొందుతారు? ప్రేమ ఎప్పుడు వికసిస్తుంది? సోదరులు, మన పెద్ద ఆయన ఒక పాట పాడుతుంటాడు, ప్రేమమయ్య. ఏంటి సార్ ఆ పాట? ఆ మాట వింటున్నాడా? ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. థ్యాంక్ యూ. పిల్లలు వస్తున్నారు, కానీ పర్లేదు పాడండి, పిల్లలు వస్తున్నారు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, తన ప్రియమైన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. మరలా పాడదాం. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, తన ప్రియమైన ప్రేమ సంగమును తీసుకుపోతాడు, తన ప్రియమైన ప్రేమ సంగమును తీసుకుపోతాడు. ఆ ప్రేమ అందులో ఉంటే తీసుకుపోతాడు, లేకపోతే విడిచిపెడతాడు. అంతే కదా? ఆ ప్రేమ అందులో ఉంటే తీసుకుపోతాడు, ప్రేమ లేకుంటే వెనకాల ఉంటాడు, విడిచిపెడతాడు. విడిచిపెట్టే వారిలో ఉండకూడదని, కూడా వెళ్ళే వాళ్ళలో మనం ఉండాలని, ఆ కూడా వెళ్ళే వారిలో మనం ఉండడానికి సహోదర ప్రేమ లేదా సోదర ప్రేమ దేవుని హృదయాన్ని ప్రతిఫలింప చేస్తుంది. మనలో ఉండే దేవుని ప్రేమ, మన గుండె లోతుల్లో ఉండే ఒక ప్రేమ మానవ నిర్మితమైన కానిది, మనిషిని చూసి కలిగే ప్రేమ కాదది. రక్త మాంసాలను చూసి కలిగే ప్రేమ కాదు. దెబ్బ తగిలితే అయ్యో అనే ఆ ప్రేమ కాదు నేను చెప్పేది. దెబ్బ తగిలితే ఎవరైనా కూడా అయ్యో అంటారు. అన్న, తమ్ముడా, అక్క, చెల్లె అవసరంలే. దానిని ఏమంటాం? ఒకసారి మేము వెళ్ళే మార్గంలో ఒకరు పడ్డారు. మేమందరం ఆగి అక్కడికి వెళ్ళేసి పైకి లేపి నీళ్ళు ఇచ్చి ధైర్యపరిచి చేస్తుంటే పక్కన వాళ్ళు మీ బ్రదరా అన్నాడు. మా బ్రదర్ కాదు, మా బంధువు కాదు, ఓ సోదరుడు. దానిని ఏమంటాం? ఆ ప్రేమను ఏమంటాం అంటే మానవత్వం అని అంటాం. మానవత్వం అది లేకుండా ఉంటే అసలు మానవత్వమే లేకుండా అయిపోతుందయ్యా ఈ మానవ లోకం అని నిష్ఠూరపోయే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. నిజంగా కొన్ని సందర్భాలను చూస్తే మానవత్వం వికసిస్తుంది అనిపిస్తుంది. కొన్ని సందర్భాలను చూస్తే మానవత్వం ఎక్కడో నశించిపోతుంది అని అనిపిస్తుంటుంది. రెండు రకాలుగా వినిపిస్తుంటుంది, రెండు రకాలుగా అనిపిస్తుంటుంది. దేవుడు తన ప్రజల మధ్య క్రీస్తు ద్వారా ఒక బంధాన్ని ఏర్పరిచాడు. ఆ ఏర్పరచబడిన బంధమే సోదర బంధం లేదా సహోదర బంధం.
ఆయన ఆ ప్రేమతో ఆ బంధాన్ని సృష్టించి వారిలో ఆ బంధం నివసించేటట్టు చేసి ఒకరికి ఒకరు జీవించుట కొరకు ఏర్పరిచాడు. ఒకరికి ఒకరు జీవించుట. ఇది పెళ్లి కార్యక్రమం కాదు నేను చెప్పేది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక్కటైనారు. ఈ పెళ్లి బంధాన్ని గురించి కాదు నేను చెప్పేది. ఇది పరిశుద్ధ సహోదర బృందాన్ని గురించి నేను చెప్తున్నా. ఆ పరిశుద్ధ సహోదర బంధాన్ని గురించి మాదిరి అయిన సోదర బంధం ప్రతి మనుషునిలో బలంగా నాటబడి ఉండడానికి అధిగమించే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అధిగమించవలసిన వాటిని విడిచిపెట్టేసి అధిగమించలేక పడిపోతే, చతికిలు పడిపోతే సహోదర ప్రేమ చచ్చిపోద్ది. మనిషి మాత్రమే బ్రతికుంటాడు. బైబిల్లో సోదర ప్రేమకు శక్తివంతమైన ఉదాహరణలు ఉన్నాయి. ఏంటి ఆ శక్తివంతమైన బలమైన ఉదాహరణలు? ఏంటో చెప్పండి. మీరు చెప్పేస్తారు ఇప్పుడు. ఏంటో చెప్పండి మీరు. ఆ బలమైన ఉదాహరణలు కొన్ని చెప్పండి. మీకు తెలుసు. చెప్పండి. ఏంటి చెప్పండి. ఒకటి చెప్పండి. ఇంకేంటి? ఓకే. ఇంకొకటి ఏంటి? ఇంకా ఉదాహరణలు ఏంటి? ఏమున్నాయి బైబిల్లో మంచి బలమైన ఉదాహరణలు? యేసుప్రభు, ఆయన శిష్యులు. ఇంకేంటి మీకు తెలీదా? ఒకసారి అటు చూడండి. మేము అటు చూసి చెప్తారనే కదా నేను అడిగింది మిమ్మల్ని. అటు చూసి చెప్తారనే కదా. ఏమని రాస్తున్నారు? యోనాతాను కనబడలేదా? అరే అది కథ. ఏంటప్ప ఇంకా చెప్పలేదు స్క్రీన్ చూసి కూడా అంటే ఆ స్క్రీన్లో ఉండేటివి కనబడలేదన్నమాట. మంచి పని చేసినారు, మంచి పని చేశారు నాయన. అది కనబడేటట్టు చెప్పరా పెట్రా. అది కనబడి ఉంటే ఇంకేముంది, టకా టకా అని చెప్పేసి ఉంటారు కదా. ఇంకా నాయన ఏమైందిరా దానికే? ఏమో మనల్ని పరిశీలించడానికి మీ మనసులో ఏమున్నాయి అని చెప్పడానికి ఏమో మరి అది సరిగా కనిపించలేదు. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా కనిపించలేదు కదా. ఒక్కరో నేను ఇంకొంచెం మేకప్ చేస్తుందండి. ఓకే. శక్తివంతమైన ఉదాహరణలు. ఆ ప్రొజెక్టర్ కూడా బాగా శక్తివంతమైంది. ఆ ప్రొజెక్టర్ దాదాపు 1,15,000 అది. అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోద్ది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నాను నేను ప్రశ్న. చెప్పండి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో బలమైన సోదర ప్రేమ కలిగినటువంటి కొంతమంది పేర్లు చెప్పండి. చెప్పండి. యోసేపు సహోదరులు క్షమించడం. ఇంకా మీరు చెప్పండి. యేసుప్రభు శిష్యులు. ఇంకో మీరు చెప్పండి. అబ్బా సూపర్. మీకు అందరికీ వందనాలు చెప్తున్నా. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఇంకా ఈ మనసులో మెదులుతూ ఉండాల్సిందే. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా నువ్వు దేనిని మర్చిపోయినా నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, నువ్వు దేన్ని మర్చిపోయినా, నువ్వు దేన్ని విడిచిపెట్టినా నీ సోదర ప్రేమను మర్చిపోకూడదు, విడిచిపోకూడదు. ఏనాడైతే నీ సోదర ప్రేమ నీలో ఉండదో, ఏ రోజైతే సహోదర ప్రేమకు నీ గుండెల్లో చోటు ఉండదో, ఏ రోజైతే సహోదర ప్రేమకు నీ దగ్గర విలువ ఉండదో, నువ్వు ఉన్నా ఒకటే, విశ్వాసంలో లేకపోయినా ఒకటే. కంటికి కనబడే సోదరుని ప్రేమించలేని వాడు కంటికి కనబడని దేవుణ్ణి ప్రేమించడానికి ఎంత సాహసం చేసినా మెట్టెక్కలేడు. తను ఒక మెట్టు ఎక్కుతూనే ఉంటాడు కానీ కిందకు దిగిపోతూనే ఉంటాడు. అందుకే చెప్పాడు, కంటికి కనబడే సోదరుణ్ణి ప్రేమించలేని మనుషుడు కంటికి కనబడని ఎక్కడో ఉండే అదృశ్యమైన మహాదేవుని చూడడానికి, ప్రేమించడానికి తాను ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఎత్తుకు ఎక్కి వెళ్ళాలనుకున్నా తాను ఎక్కునట్లే ఉంటుంది కానీ దిగిపోతూనే ఉంటాడు. యోనాతాను దావీదు యొక్క స్నేహము ఓ మంచి ఉదాహరణ. యోసేపు తన సహోదరులు కలిసి
వారి యొక్క ఉదాహరణ ఒక మంచి ఉదాహరణ. మూడవ ఉదాహరణ యేసు ప్రభు మరి ఆయన శిష్యుల మధ్య ఉన్న బాంధవ్యము మూడవ ఉదాహరణ. నాలుగవ ఉదాహరణ ఫిలెమోను ఒనేసిము వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఉదాహరణ. ఈ కథలన్నీ ఇవి నిజమైన కథలు, కట్టుకథలు కాదు, ఇవి కట్టుకథలు కావు. ఈ నిజమైన కథలో విశ్వాసము, త్యాగము మరియు సహోదర ప్రేమ వారిలో నివసించింది అని చూపెట్టి అవి గొప్ప పాఠాలుగా మన జీవితాలను చక్కగా కదిలించేటువంటి కార్యక్రమాన్ని జరిగిస్తాయి. కాబట్టి సహోదర ప్రేమ దేవుని యందున్న భక్తుల్లో ఆ ప్రేమ కలిగి ఉంటే దేవుని యొక్క హృదయాన్ని ప్రతిఫలింపచేస్తుంది, అంటే ప్రతిబింబింపజేస్తుంది. ఇక్కడ నువ్వు సహోదర ప్రేమ కలిగి ఉన్నావంటే దేవుని ప్రేమను ఇతరులకి బొమ్మలాగా చూపిస్తుంది, ప్రతిబింబంలాగా చూపిస్తుంది. ప్రతిబింబం ఎలాగొస్తుందండి? ప్రతిబింబం ఎలాగొస్తుంది? ఏమీ లేకుంటే ప్రతిబింబం వస్తుందా? ఏమీ లేకుంటే ప్రతిబింబం ఉండదు. చదువుకునే రోజుల్లో సైన్స్ ఫేర్ అలాగా సైన్స్ పాఠాలు చెప్పేటప్పుడు నీళ్లు పెడతారు, ఒక వస్తువు పైన పెడతారు, ఈ వస్తువును నీళ్ళల్లో చూడమంటారు. ఆ బాణం వేస్తుంటారు, అది వేరే సంగతి. ఈ వస్తువును పైన పెట్టి నీళ్ళల్లో చూస్తే ఈ వస్తువు ఉంటేనే అది ప్రతిబింబం నీళ్ళల్లో కనిపిస్తుంటుంది. దేవుడు అక్కడ ఉంటేనే ఇక్కడ నీ గుండెల్లో ప్రేమ ప్రతిబింబము ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రియ సోదరులారా, చిన్నపిల్లలారా, పెద్దలారా, సహోదరులారా, సహోదరులారా, మీరందరూ మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నీ గుండెల్లో నీ సోదరుడంటే ప్రేమ పొంగితే దేవుడు అక్కడి నుండి ఉన్నాడని, ఆ దేవుని ప్రతిబింబం నీ గుండె లోతుల్లో ఎంతో కొంత ఉన్నదని గుర్తుపెట్టుకోండి. నీ సోదరుని మీద నీ ప్రేమ పొంగింది అని అంటే, నీ సహోదరుని మీద నీ అభిమానం పొంగింది అంటే గుర్తుపెట్టుకోండి, ఆనవాళ్ళు ఏంటంటే దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుని ప్రేమ అక్కడ ఉంది, ఆయన ప్రేమ నీ గుండెల్లో ఒక భాగం కొంతవరకు ఉంది. అది కూడా లేదనుకోండి, కఠినంగా ఉన్నావు అనుకోండి, దేవుడు అక్కడ ఉన్నాడు, నువ్వు కఠినంగా ఉన్నావు అని అర్థం. దేవుడు అక్కడ ఉన్నాడు, నువ్వు కఠినంగా ఉన్నావు అని అర్థం. కొన్ని విషయాలను గ్రంథంలో చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి కీ ఫీచర్స్ అంటారు, ఆ విషయాలను చదువుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో కొన్ని ఆజ్ఞలను దేవుడు మనకి ఇస్తున్నాడు సహోదర ప్రేమను గురించి. ఎలాంటివి? ఆ సహోదర ప్రేమ యొక్క బాంధవ్యము ఆ చిత్రపటంలో అమెరిక అని అంటారు, ద కన్స్ట్రక్షన్. ఏ అమెరికా అంటాడు, అమెరికా ఎలాగని ఉంటుందంటే, సహోదర ప్రేమ అమెరికా ఎలాగని ఉంటుందంటే, అరమరలో వస్తువులను ఎలాగ అమర్చి పెడతామో, అరమరలో మనం ఒక రూము గది అనుకోండి, లేకుంటే ఒక పెట్టె అనుకోండి, ఆ పెట్టెలో చిందరవందరగా వేయం కదా. జోబీనే ఉందండి, లేదంటే మీ దగ్గర బ్యాగే ఉంది, బ్యాగ్లో ఏది పడితే అది వేసి పెట్టేసుకొని వచ్చేస్తారా? అమ్మ, సిస్టర్స్, బ్రదర్స్, జోబీల్లో చెప్పులు వేసుకొని వచ్చారు ఎప్పుడన్నా? జోబీల్లో చెప్పులు పెట్టుకుని వచ్చారా? చెప్పండి, నిజం చెప్పండి, చెప్పులు పెట్టుకుని వచ్చారా జోబీలో? చీచీ, జేబులు ఏంటి, చెప్పులు పెట్టుకుని వస్తామా? పెట్టుకురారు కదా. మీ దగ్గర బ్యాగులు ఉన్నాయి కదా, బ్యాగుల్లో వేసుకొని వచ్చిన చెప్పులు అలాగే ఎత్తుకొని వచ్చేసారా? చీచీ అని అంటాం కదా. అమెరికా అంత అందంగా ఉండాలి, అంత అందంగా ఉండాలి, అందరి మీద అందమైన బంధం అంత అందంగా అమర్చబడాలనే విషయాన్ని 3 మాటల్లో చెప్తున్నాను నేను, జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనము, నేను మిమ్మును ప్రేమించినట్లే, అదిగో చూడండి, మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి, దిస్ ఈజ్ మై కమాండ్మెంట్, ఇది నా ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ. ఒకరిని చూస్తే పెట్టబుద్ధి కలుగుతుందట, ఇంకొకరిని చూస్తే చెప్పండి, మీరే చెప్పండి, ఒకరిని చూస్తే ఏమనిపిస్తుందట? పెట్టబుద్ధి. ఇంకొకరిని చూస్తే ఏమవుతుంది? కొట్టబుద్ధి. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా థియరీ? యేసు ప్రభు నేర్పించాడా నీకు ఆ సిద్ధాంతాన్ని? కొట్టబుద్ధి పెట్టబుద్ధి అనేది యేసు ప్రభు నేర్పించాడు ఆ నీకు సిద్ధాంతాన్ని. నిన్ను కొట్టినోను కూడా పెట్టబుద్ధి కావాలని దేవుడు చెప్తుంటే, కొందరిని చూస్తే ప్రేమించాలట, కొందరిని చూస్తే ద్వేషించాలట. ప్రేమ ద్వేషాలు
నీ వశంలో ఉన్నాయి, నీకు స్వాతంత్రం ఇచ్చాడు. ఒకరిని ప్రేమించుట, ఒకరిని ద్వేషించుట నీ వశములో ఉన్నవి. దేవుడైతే ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రేమించే వాళ్ళని దేవుని ప్రేమిస్తున్నాడు, నువ్వు ద్వేషించే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. మధ్యలో నువ్వే కదా అమాయకుడు అయ్యేదా. వాళ్ళంటే నాకు ఇష్టంలే, వీళ్ళంటే నాకు ఇష్టంలే, కానీ దేవుడు వారిని ప్రేమిస్తున్నాడా లేదా? ఈ లాజిక్ మర్చిపోకూడదు, ఈ లాజిక్ మర్చిపోకూడదు. నువ్వెవరిని ద్వేషించినా కూడా దేవుడు వారిని ప్రేమిస్తాడు లేదమ్మా. పలానా వాళ్ళతో గొడవ వేసుకొని వచ్చినావు, నేను మాట్లాడను, వాళ్ళ పేరుగా నా దగ్గర ఎత్తద్దు, వాళ్ళ పేరే నా చెవులేక రాకూడదు. నీ చెవులేక రాకపోవచ్చు, దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడా లేదా? దేవుడు వారిని ప్రేమిస్తున్నాడా లేదా? చెప్పండి, మీరు చెప్పండి. ప్రేమిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరితో నన్ను గొడవ వేసుకుంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, వాళ్ళతో మనకెందుకు గొడవ? మనం గొడవ వేసుకున్నా దేవుడు వారిని ప్రేమిస్తాడు. కాబట్టి మనం కూడా మంచిగా ఉండిపోతే సరిపోదా? ఏదో ఒక మాట అనుకుంటాం, పోతా ఉంటాం. పట్టు విడుపులు ప్రభునందున్న వాళ్ళకు ఉండకూడదండి. అర్థమవుతుందా? పట్టు విడుపులు ప్రభునందున్న వాళ్ళకి ఉండకూడదు. అలాంటి పట్టుదలలు ప్రభునందు పనికిరావు. ఎందుకు? నిన్ను ప్రేమించిన దేవుడు నువ్వు ద్వేషించిన వారిని కూడా ప్రేమిస్తాడు, నువ్వు ద్వేషించిన వారిని కూడా ప్రేమిస్తాడు. అందుకే చెప్పింది దేవుడు, అయ్యా అమాయకులారా, అమాయకత్వంలో పడిపోకండి, నన్ను చూడండి, నన్ను శత్రువుగా భావించే వాళ్ళని కూడా నేను ప్రేమిస్తున్నానా లేదా? చెప్పాడా లేదా? మత్తయి సువార్త 5:44 నుంచి ఏం రాశాడు? అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎవరెవరిని ప్రేమిస్తున్నాడు? నీతిమంతులను, అనీతిమంతులను, శత్రువులను, అందరిని ప్రేమిస్తున్నాడు. నువ్వు శత్రువుని ప్రేమిస్తున్నావా అని మాట ఒక చోట అడిగితే ఒక సోదరుడు అన్నాడు, నేనే అన్నా, నాకెవరు లేరయ్యా శత్రువులు అన్నా. నువ్వు శత్రువులు ప్రేమిస్తావా బ్రదర్ అన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, నాకెవరు శత్రువులు లేరు. బహుశా నేను ఉండొచ్చేమో ఎవరికైనా శత్రువులుగా, ఎంతమందికి శత్రువులుగా ఉన్నానేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నాకైతే ఎవరు శత్రువులు లేరు. నాకైతే మిత్రులు అందరూ, నాకైతే సోదరులు అందరూ. నా మట్టుకు నేను ఎవరిని కూడా శత్రువులుగా భావించను. నన్ను మీరేమైనా శత్రువులుగా భావించవచ్చేమో, కానీ అది నా పాత్ర కాదు, అది నా పాత్ర కాదు. నా పాత్ర ఏంటంటే, నన్ను శత్రువుగా భావించే వాళ్ళని కూడా నేను ప్రేమించడమే నేను నేర్చుకున్నది. ఆ ప్రేమనే నేను ధరించుకున్నది, ఆ ప్రేమనే నేను ధరించుకోవడానికి నేను వేసుకున్న నా బట్టలకే నాకు గుర్తుగా ఎప్పుడు నిలబడి ఉంటాయి. అందుకే ఎప్పుడు చూసినా నేను తెల్ల బట్టలు వేసుకుంటాను. తెలుసు కదా మీకు అందరికీ. దీని వెనక చరిత్ర ఏంటో తెలుసా? దీని వెనక చరిత్ర ఏంటో తెలుసా? ఈ ప్రేమకు చిహ్నము, ఆ ప్రేమ నా దగ్గర నుంచి ఎప్పుడు పోకూడదని కొన్ని సంవత్సరాలకు ముందు నేను తీసుకున్న నిర్ణయానికి నిలబెట్టుకునేదానికి చనిపోయేంత వరకు ఆ ప్రేమకు చిహ్నంగా నా మీద ఇది ఉండాలని నేను కోరుకున్నా. ఆ ప్రేమ మనల్ని విడిచి వెళ్ళకూడదు ఎక్కడికి. కొన్ని కొండ గుర్తులు పెట్టుకుంటాం మనం, ఇళ్లల్లో కూడా కొన్ని కొండ గుర్తులు ఉంటాయి, ఇంట్లో కూడా కొన్ని వస్తువులు పెట్టుకుంటాం. ఇది ఎప్పటికీ ఇక్కడే ఉండాలి మనం ఉన్నంత వరకు, ఇది ఎప్పటికీ ఇలాగనే ఉండాలి మనం ఉన్నంత వరకు అన్న మాటను మనం చెప్పుకుంటూ ఉంటామే. అలాంటి కొన్ని నిర్ణయాలలో, నేను తీసుకున్న నిర్ణయాలలో ఈ సహోదర ప్రేమ ఎప్పటికీ నా దగ్గర నుండి దూరం కాకూడదు. నన్ను తిట్టినా, నన్ను కొట్టినా, నన్ను ఇంకా ఎన్ని రకాల హింస పెట్టినా, నా దగ్గర ఉన్నటువంటి నా ప్రభు యొక్క ప్రేమ ఇంచి కూడా బయటికి వెళ్ళిపోకూడదు. అదే చెప్తున్నాడు, ఇది నా ఆజ్ఞ. రోమాపత్రిక 12:10 సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగం కలవారై, ఘనత విషయంలో ఒకరినొకరు. అదిగో చూసారా, దాన్ని ఇలాగ నేను మాట్లాడా, ఇలాగ రాశాను చూడండి. ఏం రాశానంటే, ప్రేమలో ఒకరికి ఒకరు అంకితమై గౌరవంలో ఒకరిని ఒకరు మించిపోవాలి. ఇది భార్యాభర్తల మధ్య చెప్పినావు అనుకుంటున్నానేమో. అమ్మా, మీ ఆయన్ని ప్రేమించాలి, అయ్యా మీ ఆవిడని ప్రేమించాలి, మీ ఇద్దరు అనురాగం కలిగి ఉండాలి, మీ ఇద్దరు ఒకరిని మించి ఒకరు ప్రేమించుకుంటూ ఉండాలి, ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు అని ప్రేమలో పెళ్లిలో చెప్పే
మన సోదరులు అన్నారు మేమిద్దరం ప్రేమ పావురాలని. అలాంటి ప్రేమ పావురాలుగా ఉండే భార్యాభర్తల గురించి కాదు నేను చెప్పే ఈ మాట. ప్రభునందున్న నా సోదరిలారా, ఒకరిని ఒకరు ప్రేమించి ఒకరికి ఒకరు గౌరవం కలిగి గౌరవంలో ఒకరిని మించి ఇంకొకరు పోవాలి. దేనిలో మించిపోవాలి? దేనిలో ముంచేస్తున్నారు? దేనిలో మించిపోవాలి? ఆ మించిపోయేదాన్ని ముంచేస్తున్నారు. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఒకరిని ఒకరు మించిపోవాలి. బ్రదర్ మీరు గొప్ప అనాలి. నాదేముంది బ్రదర్ మీరు గొప్ప అనాలి. చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు. ఒకసారి టెన్నెసీ రాష్ట్రంలో ఒక సంఘంలోకి వాక్యం చెప్పమని నన్ను పిలిచారు. దాదాపు ఇంతకుముందు 2-3 సంవత్సరాల ముందు కార్యక్రమం. అక్కడ వాక్యం చెప్పాను. సువార్థికుడు, వేరే సంఘ సువార్థికుడు కూడా వచ్చాడు నాతో కూడా. అక్కడున్న సువార్థికుడు ఉన్నాడు, నేను ఉన్నా. నా పక్కన లోకల్ సువార్థికుడు, బయట నుంచి వచ్చిన సువార్థికుడు, సంఘ పెద్దలు అందరూ ఉన్నారు. మామూలుగా అయితే మొదటిసారి అయితే భయం వేస్తుంది. మొదటిసారి కాదు కాబట్టి కొంచెం ధైర్యం. ఎక్కడైనా వాక్యం చెప్పాలంటే భయమేనండి. మీ ముందు చెప్పాలన్నా నాకు భయమే. మీరు అనుకుంటారు భయం లేదని. మీ ముందు వాక్యం చెప్పాలన్నా భయమే. వాక్యం చెప్పడానికి ఎవరికైనా ఎప్పుడైనా భయమే. వాక్యం చెప్పాలంటే వాక్యంలో ఉండే ఇదే అదన్నమాట. కాబట్టి వాక్యం చెప్పడానికి వాళ్ళ ముందు అవకాశం వచ్చింది. వాక్యం చెప్పాను. దాదాపు నేను ముందుగానే వాళ్ళకి ఎంత టైం అనేది, వాళ్ళు అరగంట టైము, నేను ముందుగానే చెప్తా. నాకు 40 నిమిషాలు కావాలని అంట. కాబట్టి వాళ్ళు 40 నిమిషాలు టైం ఇచ్చారు. 40 నిమిషాలు కలిసి వాక్యం చెప్పాను వాళ్ళకి. చెప్పి సహోదర ప్రేమను గురించి చెప్పాను. సహోదర ప్రేమను గురించి వాళ్ళందరూ విన్నారు. అంతా అయిపోయిన తర్వాత అక్కడున్న సహోదరుడు లేచి మరి అందరికీ చెప్తూ ఉన్నాడు. నాతో కూడా వచ్చినటువంటి సువార్థికుడిని ఆయన అభినందించి ఆ తర్వాత అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు మన మధ్యకు మోడర్న్ డే పౌలు వచ్చాడు అని అన్నాడు. ముందు ఆ మాట అన్నాడు, తర్వాత మిగతావన్నీ చెప్పాడు. మొదటి శతాబ్దంలో పౌలు సువార్త ప్రకటించాడు ఇదంతా. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక పౌలు ఉన్నాడు, ఆ పౌలు మన మధ్యకు వచ్చినాడనే తెలుగు అందరూ అటు ఇటు చూస్తున్నారు. ఎవరబ్బా వెనకాల ఎవడు కూర్చోండాడని, వెనకాల ఏమన్నా కూర్చోండారని చెప్పి అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఆ పౌలుని మన దగ్గరకు తీసుకొచ్చినటువంటి శేలాకి వందనాలు చెప్పి ఆయన్ని శేలా అని చెప్పి ఆయన్ని లేపి వందనాలు చెప్పినాడంటే వాళ్ళకి అర్థమైపోయింది పౌలు అంటే ఎవరు అని. పౌలు అంటే ఎవరిని గురించి చెప్పాడు ఇప్పుడు ఆయన? పౌలు అంటే నన్ను చూపించకుండా నన్ను గురించి ఆయన శేల అన్నాడంటే శేల పౌలుని తీసుకొచ్చాడు అన్నాడని అప్పటికి అర్థమైంది అందరికీ పౌలు అంటే ఈయన అని. ఆ రోజు చెప్పినటువంటి ప్రసంగం సహోదర ప్రేమను గురించినటువంటి ప్రసంగమే. ఒకరిని ఒకరు అప్పుడు వెంటనే ఆ మాట అన్నారు. లాస్ట్లో వీళ్ళు క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు చివరిగా నేను ఒక మాట చెప్పాలి అని అన్నాను. మీరు ఎలాగ నన్ను అన్నారు కదా, కాదు నేను కేవలము సర్వెంట్ని, నేను కేవలం సేవకుణ్ణి, ఐఎమ్ జస్ట్ ఎ స్మాల్ సర్వెంట్ అని చెప్పాను నేను. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం నేను వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ ఏ సర్వెంట్ ఫర్ ద చర్చ్. యు ఆర్ గ్రేట్ పీపుల్, మీరే గొప్పవాళ్ళు అని వారిని మెచ్చుకునే కార్యక్రమం ఇలాగా జరుగుతూ ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు రాశాడంటే, హెబ్రీ పత్రిక 13:1, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన ఎరుకకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఎరగకుండా ఎవరికైనా భోజనం పెట్టావా? తెలియకుండా ఎవరికైనా సహాయం చేసావా? చేశారండి? తెలియకుండా ఎవరికైనా మీరు సహాయం చేస్తున్నారా? చేసే ఉంటారు నాకు తెలిసి సహాయం చేయండి అని కూడా ఇప్పుడు ఇక్కడ ఆజ్ఞ. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి, సోదరులుగా ఒకరిని ఒకరు
ప్రేమించుటలో కొనసాగండి. ఇది పాయింట్ ఇక్కడ. నిలవరంగా ఉండనియండి అని అర్థం ఏంటి? అమ్మ పిల్లలు నా ఎదురుగా ఉండేవాళ్ళు పిల్లలు, నేటి పిల్లలే రేపటి నాయకులు, పౌరులు అంటే ఇప్పుడు ఒప్పుకోవడంలో వాళ్ళు. మేము నాయకులమి, ఆఫీసర్లమి. పిల్లల్ని చెప్తే నేటి పిల్లలు రేపటి పౌరులు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, నో మేము కలెక్టర్ అంటున్నాడు ఒక ఆయన పోలీసు అంటున్నాడు. అయ్యా మీరు గొప్పవాళ్ళే నాయన, పిల్లలారా మీరు గొప్పవాళ్ళే. వినండి చెప్పే మాటలు వినండి. ఆ మైక్ ఆపండి, ఆ చేతిలో మైక్ తీసి ఆపేసి దాన్ని ఆపే. సోదరులుగా ఒకరిని ఒకరు ప్రేమించుటలో కొనసాగండి. కొనసాగే కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఆగుతుందా? ఎప్పుడు ఆగుతుంది? వద్దనుకుంటే ఆగుతుంది. ఇంకెప్పుడు ఆగుతుంది? ఏదైనా అడ్డుకట్టేస్తే ఆగుతుంది. ఇంకెప్పుడు ఆగుతుంది? ఊపిరిపోతే ఆగుతుంది. జలజల పారే నీళ్లు, ఒడివడిగా ప్రవాహము ఎప్పుడు ఆగుతుంది? చెప్పండి. అడ్డుకట్టేస్తే ఇంకెప్పుడు ఆగుతుంది? చెప్పండి, మీకు అందరూ బాగా తెలిసింది. ఎప్పుడు ఆగుతుంది? ఇంకా అద్దుగో అది అడ్డుకట్ట మీదనే పోతున్నాం మనం. అక్కడి నుంచి రాకపోతే అడ్డుకట్ట ఏమి వేస్తాం? ఇంకా మన ఆలోచన అంతా ఎట్టుంటుందంటే, అడ్డుకట్టేయటం, ఉన్న నీళ్ళు ఇంకొక వైపుకు పోవడం. అడ్డుకట్ట ఏమి వేస్తాం? ఇంకా అక్కడి నుంచి రాకపోతే నీళ్ళు, అసలు నీళ్ళే పారకపోతే చెరువులో నువ్వు అడ్డుకట్ట కాదు కదా, నువ్వు ఏ కట్ట వేసినా కానీ ఆడ వేస్టే కదా. అక్కడి నుంచి వచ్చే నీళ్లు రావాల్సిందే, ప్రవాహం వస్తుండాల్సిందే. అలాగన ఆగని ప్రవాహం జరిగే నది ఎలాంటిదో, నిలవని ప్రవాహంలో నీళ్లు ఎలాగన ఊరుతూ ఉంటాయో, జలలో ఎలాగ నీళ్లు ఊరుతూ ఉంటాయో, ఎంత జలం వచ్చినా ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. అడ్డుకట్టేసిన ఆగని జల ప్రవాహమే సహోదర ప్రేమ అంటే. అర్థమైందా నేను చెప్పింది? అడ్డుకట్ట వేసిన ఆగని జల ప్రవాహమే సహోదర బృందము అంటే. అది ఆగదు. ఊపిరి పోయేది వరకు అది ఆగదు. అందుకని ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 15, 16 2 వచనాలు చదువుదాం. ఏమని రాశాడండి? ఎదుగుదుము. 16వ వచనం. ఆయన శిరసై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు ఏంటంట? దేని వలన క్షేమం? దేనివల్ల? ఇప్పుడు చెప్పండి, దేనివల్ల ప్రతి భాగానికి క్షేమం వస్తుంది? మరలా చదవమంటారా? ఇప్పుడు మళ్ళా చదువు దాన్ని. శిరసై ఉన్నాడు, సర్వశరీరము చక్కగా అమర్చబడి మనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేస్తూ ఉంది. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగుతుంది. శరీరానికి, నీ శరీరము ప్రియ సోదరుడా, నీ శరీరం లావుగా బలంగా ఉంది అనుకుంటే దేనివల్ల ఉంది? తినే బిర్యానీ వలన, మాంసం వలన, వగైరా వాటి వలన అని మనం అనుకుంటున్నామేమో. అలాగ అనుకుంటే అది క్రీస్తునకు వెలుపల. నువ్వు డెవలప్ కావాలంటే నీలో ఏముండాలి? నువ్వు అభివృద్ధి పొందాలంటే నీలో ఏముండాలి? నీ శరీరం అభివృద్ధి పొందాలంటే అదే కదా రాశాడా. ప్రతి కీలు క్షేమాభివృద్ధి పొందాలంటే ఏముండాలంటే దానిలో మూలుగు ఉండదే. ఆ మూలుగే ప్రేమ.
ఆ మూలు కన్నా ఎంత శక్తి వస్తుంది, అయిపోతే ఇంకొకరు ఎక్కిస్తారు. ఈ ప్రేమ ఇంకొకరి దగ్గర నుంచి ఎక్కించేది కాదు. అది నీలో కలగాల్సినటువంటి ప్రేమ, నీ సర్వ శరీరము క్షేమాభివృద్ధి పొందడానికి నీలో ఉండే బలమైన ఆయుధము, నీలో ఉండే బలమైనటువంటి మందు, నీలో ఉండవలసినటువంటి బలమైన సాధనం సోదర ప్రేమ. ఆ సోదర ప్రేమ అంటే ఇదిగో చదవండి. సహోదర ప్రేమ గ్రీక్ పదంలో ఫిలోమోన్ అన్నాం కదా, ఫిలో అనేది ప్రేమకు చిహ్నంగా ఉంటుంది. ప్రేమ దాని అర్థం సోదర ప్రేమను సూచిస్తుంది. ఈ సోదర ప్రేమ లోతైన స్నేహము, పరస్పరమైన గౌరవము, విశ్వాసము మరియు నిబద్ధతతో కూడినటువంటి ప్రేమ రూపము. నిబద్ధతతో కూడినది సహోదర ప్రేమ అంటే. అడ్డదొడ్డంగా ఉండేది కాదు, అవునంటే కాదని, కాదంటే అవుననేది అనేటువంటిది కాదు. సోదర ప్రేమ అనేది కేవలం మానవీయమైన అనురాగం కాదు. మానవీయ అనురాగం ఏంటంటే, ఎవడైనా మన ఎదుట ఆకలితో అలమటిస్తున్నాడంటే మన చేతిలో ఉండేది అన్నం పెట్టేస్తాం. అది మానవత్వం, మానవ ప్రేమ. అది కూడా లేకుంటే మనిషి బ్రతుకు వేస్టే. నీ కళ్ళెదుటిగా ఎవడైనా ఆపదల్లో ఉంటే కింద పడి కొట్టుమిట్ట ఆడుతుంటే చూస్తా, నువ్వు ఊరికన్నా వెళ్ళిపోయినావు అనుకో, నువ్వు మనిషివే కాదు, నువ్వు మనిషివే కాదు. మానవీయ అనురాగం అలాంటిది, కానీ క్రీస్తులో ఉండే ప్రేమ మానవీయ అనురాగం కాదు, మానవీయ అనురాగం కాదు, దానిని మించిన అనురాగం. దానిని మించిన అనురాగం. దానిని మించిన అనురాగం అంటే దేవుని హృదయాన్ని ప్రతిబింబించే జీవన విధానం అన్నమాట. జీవితంలో ఒక భాగం, నీ జీవిత విధానాన్ని అటు ఇటు మలుపు తిప్పేటువంటిది, నీ జీవితాన్ని సమూల మార్పులు చేసేటువంటిది సహోదర ప్రేమ. ప్రేమ యొక్క 3 రకాలు ఉన్నాయి. 3 రకాలుగా ప్రేమ భూమి మీద ప్రస్ఫుటంగా కనపడడానికి దేవుని గ్రంథాన్ని ఆధారం చేసుకుంటే 3 రకాలుగా ఉన్నాయి. మొదటి రకం ఏంటంటే, దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తాడు. ఇది మొదటి రకం. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు అనే మాటను చదువుతున్నాం. రెండో రకమైన ప్రేమ ఏంటంటే, మనుషుడు దేవుని ప్రేమిస్తాడు. ఎవరు ముందు ప్రేమించాడు? దేవుడు మనుషుణ్ణి ప్రేమించాడు. ఇది మొదటి రకం. రెండోది, మనుషుడు దేవుణ్ణి ప్రేమించాడు. ఈ రెండిట్లో ఏది ముందు? మనుషుడు దేవుణ్ణి ప్రేమించాడా, దేవుడు మనుషుని ప్రేమించాడా? దేవుడే మనుషుని. యాకోబు పత్రికలో చదివేస్తే తెలిసి, దేవుని దగ్గరకు రండి, ఆయన మీ వద్దకు వస్తాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. తర్వాత లోకం ఇప్పుడు ప్రేమించడానికి ఆయన ఆశపడుతున్నాడు. దేవుడేమో లోకం అంతటిని ప్రేమిస్తున్నాడు. అయ్యా మనుషులారా రండి, దేవుణ్ణి ప్రేమించండి, 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 ప్రేమించండి. ప్రేమపూర్వకమైన సమాధాన సందేశ సువార్తను లోకమంతా బోధిస్తుంటే నేను ప్రేమించునని వెంటనే వెళ్ళిపోతున్నటువంటి జనాంగాన్ని దేవునికి దగ్గరకు తీసుకునే కార్యక్రమం నిరంతరం ప్రపంచవ్యాప్తంగా నలుమూలల సువార్త చాటింపు జరుగుతుంది. సువార్త చాటింపు చేయడం జరుగుతుంది. ఆయన ప్రేమకు ప్రతిస్పందన భక్తి, ఆరాధన మరియు విధేయత. మూడో రకమైన కార్యక్రమం ఏంటంటే, మనుషుడు మనుషుని ప్రేమించడం. దేవుని ప్రేమ ద్వారా మనం ఒకరినొకరిని ప్రేమించగలం. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరికి ఒకరు ప్రేమించండి అని యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో చదివేశాం మనం. సో ఈ 3 రకాల ప్రేమ భూమి మీద పైన అల్లాడుతూ ఉన్నది. భూమి మీద అలాగా పైన ప్రయాణం చేస్తుంది. గాలి ఎలాగ ప్రవాహం జరుగుతూ ఉన్నదో అలాగా భూమి మీద ఆ ప్రేమ ప్రవాహము బాగా విస్తరించు ఉన్నది. ఏంటి ఆ 3 రకాలైనటువంటి కార్యక్రమం? మొదటిది, దేవుడు మనుషుని ప్రేమించాడు. రెండోది, మనుషుడు దేవుణ్ణి ప్రేమించాడు. మూడోది, మనుషుడు మనుషుని ప్రేమించాలి. ఇక్కడే వచ్చే సమస్య అంతా. ఈ మూడిట్లో ఎక్కువ సమస్యాత్మకమైన కార్యం ఏదండి? వింటున్నారా నేను చెప్పేది? వింటున్నారా బ్రదర్స్, సిస్టర్స్, పిల్లలు వింటున్నారు నేను చెప్పేదా? ఇంకా గట్టిగా చెప్పలేమే? నవ్వండి కాస్త. ఈ మూడిట్లో ఏది ఎక్కువగా జరుగుతుంది? ఒకటి,
దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తున్నారు. ఇది జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? చెప్పండి, మీ చేతిలో చెప్పండి, అవును దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. వెరీ గుడ్, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దీనిలో అందరు చేతులు ఎత్తినారు, అందరికీ వందనాలు. రెండోది ఏంటి? మనుషుడు దేవుని ప్రేమిస్తున్నాడు. దీనిలో చేతులు ఎత్తండి అందరూ. దీనిలో ఎవరు? మనుషులందరూ మనం అందరం దేవుని ప్రేమిస్తున్నామా లేదా? వెరీ గుడ్. కొంతమంది 2 చేతులు ఎత్తుతున్నారు. వెరీ గుడ్. అయిపోయింది కదా, అసలు సంగతికి ఇప్పుడు వస్తుందా? మనుషుని ప్రేమించడం మూడో సంగతి. మనుషుని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు చేతులు ఎత్తండి. మనుషులు ప్రేమించే దానిలో ఇప్పుడు చేతులు ఎత్తండి అందరూ. ఇప్పుడు చేతులు ఎత్తండి మనుషులు ప్రేమించే దానిలో. ఇదేంటిది, మర్చిపోయినారేమి ఆ సంగతి? మనుషుని ప్రేమించడంలో నాకు తెలుసు, ముందు నుంచే తెలుసు ఈ సంగతి. దీనికి వచ్చేటప్పటికి చేతులు పైకి వెళ్తాయి, కిందకి వెళ్తాయి. అందుకని నేను ఒక మాట చెప్తా. నేను మనిషిని సాటి మనిషిని ప్రేమిస్తాను. ఎంతమంది కవులు చెప్పారో ఈ సంగతి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషుల్ని ప్రేమించబోయ్ అని అంటే, నేను మనుషులు తప్ప అన్నీ ప్రేమిస్తాననే ముందుకు సాగే ఈ మానవ లోకంలో మనిషి మీద ప్రేమ పెంచుకోకపోతే మానవ జాతి ముగింపు ఎంత ఘోరంగా ఉంటుందో. కాబట్టి మరలా నేను అడుగుతున్నా, మనుషుల్ని ప్రేమించేది ఎంతమంది? మనుషుల్ని ప్రేమించేది ఎంతమంది? అలా కాకుండా ఎలాగ చెప్తానా, సహోదరులను ప్రేమించే వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి, నా కోసం అయిన చేతులు ఎత్తండి. ఇప్పుడు వద్దాం అసలు సంగతికి. బైబిల్ గ్రంథంలో ఉండే సాధారణమైన, సరదాగా ఉండే, సంతోషంగా అనుభవించే కొన్ని ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. ఆ ఉదాహరణలు ఇందాక చెప్పేశారు కొంతమంది, టక్ అని చెప్పేశారు. స్క్రీన్ లేనప్పుడు ఎరగమోచిగా ఏమి నాకు తెలియదు అన్నారు. స్క్రీన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఒక్కొక్కటి చెప్పారు. మొదటి విషయం ఏంటి? ఒకరు చెప్పండి లేచి, ఎవరైనా లేచి. బైబిల్ గ్రంథంలో సహోదర ప్రేమకు ఉదాహరణలు ఎవరైనా? బ్రదర్స్ మీరు చెప్పండి, ఒకటి చెప్పండి ఎవరైనా. సింపుల్గా చెప్తే కదా, అక్కడ ఏది ఉందో అదే చెప్పాలా. యోనాతాను మరియు దావీదు, నిబద్ధత మరియు త్యాగం. ఆ సబ్ టైటిల్ ఏంటి? మీరు కూర్చోండి. ఇంకొకరు చెప్పండి ఎవరైనా. సబ్ టైటిల్ ఇంకొకరు చెప్పండి. ఇంకొకరు సోదరులు ఎవరైనా అనుకుండే వాళ్ళైనా ఎవరైనా చెప్పొచ్చు. అక్కడ ఉండేది చూసి చెప్పండి. సబ్ టైటిల్ కింద ఉండదే, కింద రాస్తున్నారు చూడండి. యారో మార్క్ ఒకటి పెట్టి మీరు చెప్పకూడదు. అడిగిన వాళ్ళు ఇక్కడ ఉండే మా బ్రదర్స్ చెప్పాలా. ఎవరైనా చెప్పండి, ఒకరు లేచి చెప్పండి. కనిపించలేదు అక్కడ? కనిపిస్తుంది కదా, చెప్పు. యారో మరకున్నది చూడు, యోనాతాను కింద. ఏ స్నేహం? నిజమైన స్నేహం. రాజ్యాన్ని కంటే బంధానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రేమ. కూర్చోండి, థ్యాంక్ యూ. రాజ్యం కంటే వాళ్ళ రాజ్యాధికారం ఉన్నటువంటి సందర్భం అది. ఈ ఇద్దరు రాజరికపు కుటుంబాలు. వీళ్ళిద్దరు అంటే రాజరికపు కుటుంబాలు. జోనాతాన్ అని అంటాం. దావీదు, ఇద్దరు రాజకుమారులే కదా. అంటే ముందు ఒక ఆయన రాజకుమారుడు అయ్యాడు, ఆ తర్వాత ఇంకొక ఆయన ప్రపోజ్డ్ రాజకుమారుడు అయ్యాడు. ఆయన రాజకుమారుడు అయిపోయాడు. ఆ రాజకుమారుని హోదాలో రాజకుమారుడు కానివాని మీద ప్రేమ ఒలకబోసిన మహా గొప్ప ప్రేమికుడు అంటే మీరు ఇంకోటి అనుకుంటారేమో, వీడే అబ్బాయి కదా, ఇంకొక అబ్బాయి మీద ప్రేమికుడేంది అని అనుకుంటారేమో. ఈ ప్రేమికులు అమ్మాయి అబ్బాయి ప్రేమికులు కాదు. ఈ ప్రేమికులు చిలక గోరెంకా ప్రేమికులు కాదు. వీళ్ళిద్దరూ సహోదర బంధాన్ని ప్రేమించిన వాళ్ళు. ఏ హోదాలో ఉండి ప్రేమించారంటే రాజరికపు హోదాలో ఉండి ప్రేమించారు. యోనాతాను తన తండ్రి సౌలు అసూయతో ఉన్నప్పటికీ దావీదును రక్షించాడు.
ఆయన చెప్పిన ఒక మాటను చూడండి. గ్రంథంలో రాయబడిన వచనాన్ని చదవాల్సిన అక్కర్లేదు, ఇక్కడ రాయబడిన వాక్యాన్ని చదువుదాం. యోనాతాను ఏం చెప్పాడో చదవండి. ఏమని రాశాడు అక్కడ? నీవు నన్ను చేయమని చెప్పినది ఏదైనా నేను నీకోసం చేస్తాను. ఇది నన్ను ఏం చేయమంటావో చెప్పు, నీకోసం చేస్తా. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీ సోదరి పలానా పని నా కోసం చేసి పెట్టు అని అంటే నువ్వు చేసి పెడతావా? నీ సోదరుడు నీ కోసం పలానా పని నా కోసం చేసి పెట్టు అంటే నువ్వు చేసి పెడతావా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ ఆర్ నో చేసి పెడతారా? అయిపోయిన తర్వాత నేను చెప్తాను మీకు, నా కోసం ఏదో ఒక పని ఉంది, చేసి పెట్టండి. అందరూ చెప్పారు చేసి పెడతామని. అందరూ చెప్పారు కదా. ఇదే సాక్ష్యం సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిపోయింది. మీరు చెప్పారు, ఏది చెప్పినా చేసి పెడతామన్నారు. నేను 23వ తారీఖు శ్రీలంక వెళుతున్నా, నాకు అవసరమైనట్టు చేసి పెట్టేదానికి నేను మా సాక్ష్యం, పిల్లల సాక్ష్యం, పిల్లలు కూడా సాక్ష్యం, చేసి పెడతామన్నారు. తర్వాత చెప్తా, అయిపోయిన తర్వాత ఏం చేసి పెట్టాలో నాకు. యోనాతాను చెప్పాడు, ఇది త్యాగపూరితమైన స్నేహానికి ఒక ఆదర్శమైన నిదర్శనం. వాళ్ళిద్దరి మధ్య ఉండే బంధం చరిత్రలో నిలిచిపోయినటువంటిది. మామూలుగా చరిత్ర గురించి ఏం చెప్తారు? సేనయ్య, చరిత్ర గురించి ఏం చెప్తారు? నిర్వచనం చరిత్ర గురించి ఏం చెప్తారు? 10 మంది కలిసి కట్టుకథనే ఏమంటారు? అందరూ అంగీకరించిన కట్టుకథను చరిత్ర అంటారు. అంతే కదా. ఈ చరిత్ర అందరూ అంగీకరించిన కట్టుకథ కాదు. ఇది అందరూ అంగీకరించిన నిజమైన సత్యం. అందరూ అంగీకరించినటువంటి నిజమైన సత్యము, నికార్సైన నిజము. ప్రపంచంలోనే అందరూ చెప్పుకొని వాళ్ళ నోట వాళ్ళ నమ్మిన నమ్మకమైన, దావీదు నమ్మిన దేవుణ్ణి నమ్మిన నమ్మకమైన కింగ్ డేవిడ్ అని గొప్పగా చెప్పుకునే మహా గొప్ప విలువలు కలిగిన చరిత్రలో మరి ఒక చిన్న భాగము దావీదు రాజు కాకముందు ఉన్న స్నేహము, దావీదు రాజు కావడానికి పురుకొల్పిన స్నేహము, దావీదు రాజుగా సింహాసనం మీద కూర్చునేదానికి ఇచ్చిన ప్రోత్సాహము ఒక స్నేహితుడిచ్చాడు, ఒక సోదరుడిచ్చాడు. నువ్వెవరికైనా నీ సోదరులకి, నీ సోదరికి ఒక ప్రోత్సాహం ఇచ్చి నీకంటే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళే పట్టిచ్చావా? నేను చెప్పేది అర్థమైందా? నీ సోదరుల్లో ఎవరికైనా కూడా ప్రేమతో ప్రేమతో ప్రేమతో, కుట్రతో కాదు, ప్రేమతో నువ్వు నన్ను మించిపోవాలి, నీకు కావాలంటే నేనున్నా, నేను వెనుకున్నా, చెయ్యి ఇచ్చి నిలబెట్టి నీకంటే ఉన్నత స్థితిలోనికి నువ్వు పంపించావా? నువ్వు పంపించావా? నేను ఈరోజు ఇంత విశ్వాసం కలిగి ఇంత పరిచర్య చేయడంలో నన్ను ప్రోత్సహించిన నా సోదరులు ఎందరో ఉన్నారు. నేను బాధలు పడ్డప్పుడు నన్ను భుజం తట్టి నిలబెట్టిన సోదరులు ఎంతో ఉన్నారు. నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టినటువంటి సోదరులు ఎందరో ఉన్నారు. నేను ఇప్పటికీ వాళ్ళని గుర్తుపెట్టుకుంటా. నా జోబీ ఖాళీగా ఉన్నప్పుడు, నా జోబీ ఖాళీగా ఉందని వాళ్ళకి తెలియకపోయినా నా జోబీలో డబ్బులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ నేను నా జీవితంలో నేర్చుకున్నాను కాబట్టి నేను కూడా కనిపెట్టగలను ఈజీగా. నేను కూడా చేస్తా కార్యక్రమాలు, అలవాటు చేసుకున్నాను నేను కూడా. కాబట్టి అందుకని నేను చెప్తుంటా సోదరులు, అలాంటి సోదరులకు చెప్తా, ఆ రోజు మీరిచ్చిన ప్రోత్సాహమే ఈరోజు నేను ఇలాగ ఉండగలుగుతున్నానని ధారాళంగా, ధైర్యంగా, ఆనందంగా వాళ్ళ ముందు నేను చెప్పగలుగుతూ ఉన్నా. నిన్ను మించినటువంటి సేవ నేను చేయగలుగుతున్నా, అదిగో నా వెనక నీ ప్రోత్సాహం ఉంది. నువ్వు ఆ రోజు ప్రోత్సహించి, నువ్వు ఆ రోజు ప్రేమించి, నా ప్రేమ నిర్వీర్యం కాలేదు. నువ్వు నన్ను ప్రేమించి నాకు భోజనం పెట్టిన కార్యము, నువ్వు నన్ను ప్రేమించి నాకు సహాయం చేసినటువంటి కార్యక్రమంలో ఈరోజు ఎంతో ఉన్నతంగా పని చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అన్న మాట సిగ్గుపడకుండా సంతోషంగా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆనందంతో వాళ్ళతో చెప్పగలను నేను.
జీవితంలో జరిగే కార్యాలు దాచినా దాగవు. సోదరులు చేసిన సహాయాలు ఎంత అణిచిపెట్టాలనుకున్నా అణగవు, అవి దాచిపెట్టడానికి కుదరదు. అలాంటి కార్యక్రమం దావీదు గారు సింహాసనం మీద కూర్చొని, నేను సింహాసనం మీద కూర్చేసాను, నేను రాజును, నా వెనక ఎవరు లేరు అనుకుంటే కాదు, వెనకాల యోనాతాను ఉన్నాడు. అందుకని నిజమైన సోదర ప్రేమ అనేది తన స్వప్రయోజనాన్ని కంటే, సొంత ప్రయోజనం కంటే ఇతరుల శ్రేయస్సునకు ప్రాధాన్యత ఇస్తుంది. అది గమనికని ఒక మాట రాశాను చూడండి, అది రాసుకోండి, కావాలంటే అది రాసుకోండి. ఏమంటున్నాడు, ఏమని రాశానంటే, నిజమైన సోదర ప్రేమ తన స్వప్రయోజనాన్ని కంటే, సొంత ప్రయోజనం కంటే నీ సోదరుల యొక్క శ్రేయస్సునకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే సూత్రము, ఇదే సూత్రము. పోతే రెండో విషయం ఏంటి? ఇప్పుడు చెప్పండి, సిస్టర్స్ని అడుగుతున్నాను నేను. రెండో విషయం ఏంటి ఉదాహరణలో? రెండో విషయం ఏంటండి? ఎవరైనా చెప్పండి, గట్టిగా చెప్పండి. మిమ్మల్ని అడిగితే ఒకరు చెప్పినారు, వాళ్ళని అడిగితే ఎంతమంది చెప్పారు తెలుసా? మనకంటే వాళ్ళకి ప్రేమ ఎక్కువ అండి. అందులో కాంప్రమైజ్ అవ్వాలి. నేను మొహమాటంతో ఏం చెప్పడంలే. అందుకే స్త్రీలను ప్రేమమూర్తులు అంటుంటారు, అమ్మని ప్రేమమూర్తి అంటారే, అలాగా ప్రేమకు చిహ్నాలు. మీ దగ్గర నుంచే ప్రేమ ప్రపంచానికి పరిచయం అయ్యేదే. మీ ప్రేమకు అభినందనలు, నిలువెత్తు అభినందనలు. మీ ప్రేమకు మీకు సన్మానమే, అంతే. చాలు ఏమంటే సందర్భం వచ్చినప్పుడు వేస్తున్నాంలే. అభినందన అయితే మీకు ఎప్పటికీ అభినందన. మిమ్మల్ని ఎప్పుడు వదిలేదేం లేదు. మీకే గొప్పతనం అందరికంటే కూడా. మీరు ఒప్పుకుంటారా? కొంతమంది తల ఉంచుకొని ఇట్ట అంటున్నారు. అవన్నీ కుదరదు. వాళ్ళని ఒప్పుకోకపోతే భోజనం ఉండదు ఇంట్లో. అలాగని లేదు, నిజం ఒప్పుకోవాల్సింది ఎక్కడైనా కూడా. వాళ్ళు చెప్పేశారు యోసేపు మరియు అతని సహోదరులు. ఏంటి యోసేపు అతని సహోదరులు ఏంటి? తర్వాత మిగతా చదవండి. అంటే క్షమాపణ మరియు పునరుద్ధరణ. 6వ మార్కు పెట్టి ఏం రాశాను? బాధలు మర్చిపోయి కుటుంబాన్ని తిరిగి కలిపిన ప్రేమ. అమ్మా తల్లులరా, నిజంగా మీకు శిరస్సు వంచి వందనాలు చెప్తున్నా. మీరు బాధలు మర్చిపోయి కుటుంబాన్ని బాగు చేసుకుంటారు కాబట్టే కుటుంబాలు బాగుంటున్నాయి. మీరు కానీ బాధలు పెట్టుకున్నాం అనుకోండి, ఇంటిలోకి వస్తే మంచినీళ్ళు లేదు, ఇంటిలోకి వస్తే బొవ్వ లేదు, ఇంటిలోకి వస్తే ప్రశాంతత ఉండదు, ఏమీ ఉండదు. మీరు బాధలు మర్చిపోతారు. ఒకవేళ గొడవ వేసుకున్నా, ఒకవేళ అటు ఇటు మనస్పార్థాలు ఉన్నా కానీ గుండెల్లో దాచుకొని కడుపులో పెట్టుకొని ప్రేమను బయటకు వ్యక్తపరిచే మహా గొప్ప తల్లులు మీరు. మిమ్మల్ని అభినందిస్తున్నా. వాస్తవం అది నేను చెప్పేది. మంచినీళ్ళు ఇవ్వడం, భోజనం పెట్టడం మిమ్మల్ని మించింది ఇంకెవరు చేయరు. రా మంచినీళ్ళు తాగు అనేది ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతారు చెప్పండి? ఇంట్లోకి పోతే అడుగుతారు. నేను చర్చ్ బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఇంటికి పోయినా కానీ ఇంటికి పోయే తలకి బాటిల్ ఎత్తుకుని ఎదురుగా వస్తుంది. నేను ఇప్పుడే తాగినాను అన్నా కూడా బాటిల్లో నీళ్ళు ఉంటాయి, అయినా కానీ తాగుతా. ఎందుకంటే పిలిచి నీళ్ళు ఇచ్చేది ఇంకెవరు ఉన్నారు మనకు దిక్కు? ఇంకెవరున్నారా? నా చేతిలో బాటిల్ ఉన్నా కూడా ఆ బాటిల్ అక్కడ పక్కన పెట్టి నీళ్ళు కొద్దిగైనా తాగేసి చేతికిస్తా. అందుకు నేను అడిగా చాలాసార్లు సునీతని, ఎలాగ తెలుసు నీకు? నేనే కదా ఇది నీకు నేర్పించిందని అన్న ముందుగా. నేను నేర్పించలేదు ఆ సంగతి, మా డాడీ నేర్పించినాడు నాకు. ఎవరు వచ్చినా, మీ ఆయన ఎక్కడికి పోయి వచ్చినా అందుకని బజారుకు పోయి వచ్చినా కానీ నీళ్ళు ఎత్తుకొచ్చేస్తుంది, బయట వెళ్ళి వచ్చినా కానీ నీళ్ళు ఎత్తుకొచ్చేస్తుంది. నేను నిజంగా లోపల సంతోషపడిపోతుంటా. నీళ్ళ దప్పిక లేకపోయినా, దాహం లేకపోయినా నీళ్ళు కొద్దిగైనా తాగుతా. ఎందుకంటే ఇంకెక్కడ దొరుకుతుంది? అంగటోళ్ళు పిలిచి నీళ్ళు తాగుదురా అంటారా? లేకుంటే ఇంకో చోట నీళ్ళు తాగుదురా అని పిలిచి చేస్తారా? అందుకని
దాదాపు నాకు తెలిసి అందరికీ అలవాటు ఉంటుంది. ప్రియ సోదరులారా, గుర్తుపెట్టుకోండి, అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. సింపుల్ టెక్నిక్. ఒక్క గొక్క నీళ్లతో ఉన్న కోపం అంతా పోద్ది. గుర్తుపెట్టుకోండి టెక్నిక్. ఇది చిన్న టెక్నిక్ కదా అది. చూడండి ఏం రాశాడో, చదువుదాం. అది యోసేపు మరియు అతని సహోదరుల గురించి ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయంలో రాశాడు. యోసేపు తనను బానిసత్వానికి అమ్మేసినటువంటి సహోదరులను క్షమించాడు. అతడు చెప్పిన మాట ఒకటే మాట. ఏం మాట చెప్పాడంటే, నిజానికి వాళ్ళ కంటికి కనబడితే మనం అంటాం, నాకు కనబడాలి, వాళ్ళ సంగతి ఉంటుంది. కనబడితే ఏం చేస్తావు చెప్పు. కనబడితే ఏం చేస్తావు? తిడతావా, కొడతావా? అది క్రీస్తులో లేకపోతే, తిట్టేది కొట్టేది క్రీస్తులో లేకపోతే, నువ్వు క్రీస్తులో ఉంటే తిట్టడం అయినా నువ్వు పొందాలి, కొట్టడం అయినా నువ్వు పొందాలి. నిన్ను కొట్టిన వారినైనా తిట్టిన వారినైనా క్షమించి వారితో సమాధాన పడాలి. జీవమును కాపాడుటకై, అంటే మన జీవితాన్ని కాపాడుటకై దేవుడు మీకంటే నన్ను ముందుగా పంపించాడు ఇక్కడికి. ఎవరంటారండి ఈ మాట? ఎవరంటారండి? కొట్టినోడిని ఎదురుగా పెట్టుకొని, తిట్టినోడిని ఎదురుగా పెట్టుకొని, చంపడానికి ప్రయత్నం చేసినోడిని ఎదురుగా పెట్టుకొని, బావిలో తోచేసినోడిని చచ్చిపోయినాడని చెప్పి డిక్లేర్ చేసి ఇంటికి వెళ్ళి ఆనందంగా మా తమ్ముడు చచ్చిపోయినాడు, నీ కొడుకు చచ్చిపోయినాడని చెప్పి అలా హంగామా చేసేసి వాడు ఇక్కడ రాడు, వాడి బాధ విరగడైపోయిందని చెప్పి జీవితం అంతా గడిపేసినటువంటి అలాంటి కుట్రదారులను క్షమించగలిగినది ఒకటే ఒకటి. ఏంటది? సహోదర ప్రేమ. ప్రాణం తీయడానికి చూసిన వారిని, ఆకలితో అలమటిస్తుంటే హేళన చేసిన వారిని, క్షేమంగా ఉంటే క్షేమమైన స్థితిలోనికి దిగజార్చిన వారిని, అల్లార ముద్దుగా ఆ తల్లిదండ్రుల ముందు ఆనందంగా పెంచాల్సిన ఆ కుమారుణ్ణి అక్కడ లేకుండా చేసి, ఆ వయసులో తల్లిచాటు బిడ్డగా, యవనస్తుడిగా తల్లిచాటు బిడ్డగా, తండ్రి చాటు బిడ్డగా, తల్లి అలాగ చెప్తే తండ్రి అలాగ చెప్తే అల్లార ముద్దుగా పెరుగుతూ, గంతులు వేస్తూ, ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ, అన్నదమ్ముల చుట్టూ తిరుగుతూ, వాళ్ళెల్లా ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ, అమ్మ నాన్న చెప్పిన దాన్ని ఆనందంగా స్వీకరించి, ఆనందంగా వాళ్ళ మీద మాటలాడి, వాళ్ళతో అల్లార ముద్దుగా పెరిగి, వాళ్ళ ప్రేమానురాగాలకు పొంది ఆనందంగా ఇంటిలో ఉండాల్సిన ఆ కుర్రాడు మొత్తం కోల్పోయాడు. తన జీవితం అంతా కోల్పోయాడు. తనను చంపేసినంత పని చేసేసారు. అలాంటి పరిస్థితుల్లో ఎదురుగా అన్నదమ్ములు నిలబడితే ఏమంటావు నువ్వైతే? ఎవరో ఒక మాట మనల్ని అన్నారంటే, నీ ముఖం నా జీవితంలో చూపెట్టద్దు, నీ ముఖం అసలు నీతో నీ జీవితంతో నేను మాట్లాడను అనే మనస్తత్వం కలిగిన మట్టి మనుషులమైన మనం ఎక్కడా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎందరో మనలను దూషించి, ఎందరో మనలను ద్వేషించి, ఎందరో మనలను అవమానించి, ఎందరో మనలను తొక్కియాలని చూసి, ఎందరో మనలను ఆటంకపరచాలని చూసిన మన జీవిత అనుభవాలలో వారే నీ దగ్గరకు వచ్చి నిలబడితే, ప్రియ సోదరి సోదరులారా, వారే నీ దగ్గరకు వచ్చి నిలబడితే వాళ్ళని కాళ్ళతో దన్నుతావా లేకుంటే ద్వేషిస్తావా? నీ చాయిస్ అని అంటే నువ్వైతే గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్రెజెన్స్, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని చెప్పి నువ్వు అంటావా? గేటు దాటి మాట్లాడని నువ్వు అంటావా? అలాగనే గుణం నీకుంటే నీ గుణం నువ్వు మారాలి, మార్చుకోవాలి. యోసేపును చూసి అది ద బెస్ట్ బ్రదర్లీ లవ్ ఇన్ ద బైబుల్. చరిత్రలో ఎంత ఉన్నా, చరిత్రలో ఎందరో ఉన్నా, వాళ్ళ గాథలు కథలు విని, నిజాలను విని కనీసం మన హృదయం కదిలించకపోతే క్రీస్తు యేసులో మన ఉనికి మరువైపోద్ది, కనుమరుగైపోద్ది. కనుమరుగు కాకూడదన్నది నా ఉద్దేశం. కనుమరుగయ్యే ప్రేమ తిరిగి
పోగొట్టుకున్నటువంటి సహోదరులను, పోగొట్టుకోబడినటువంటి, దూరం పెట్టబడినటువంటి సహోదరుడు అమాంతంగా ఒకేసారి వాళ్ళు ఎంత ధైర్యం ఉంటే కలిసారా, ఎంత ధైర్యం ఉంటే ఆయన కలుపుకున్నాడు. ఏమన్నాడు ఆయన? జీవమును మనల్ని కాపాడుట కొరకే దేవుడు నన్ను మీకంటే ముందు ఇక్కడికి పంపించాడు. ఇదే కారణమా? ఆయన ఏమనుకుంటున్నాడు? వీళ్ళు ఏమనుకుంటున్నారా? వీళ్ళు అదే అనుకుంటున్నారా? ఈ గుణలక్షణం ఎట్లా వస్తుందండి? కొట్టి తరిమేసినోడిని, తిట్టి తరిమేసినోడిని చంపి అందులో చచ్చిపోయాడని చెప్పి అందులో పడేస్తే అక్కడ కూడా చావకపోతే వచ్చే వాళ్ళకి అమ్మేసి వాడు పేడ విరగడైపోయిందని చెప్పేసినటువంటి వారి దగ్గర ఏంటండి ఈ పంచాయతీ? నా సోదరులారా, మీకంటే నువ్వు ముందుకు పంపించినాడంటే ఈయన చూసి ఎన్ని సంవత్సరాలైనా నేర్చుకోకూడదా మనం పాఠం? వింటున్నారా నా మాటలు? ఈ యోసేపును చూసి ఎన్ని సంవత్సరాలైనా నేర్చుకోకూడదా పాఠం? మన కళ్ళెదుట మనల్ని తిట్టినోళ్ళు ఇది ఒక లెక్క. మన కళ్ళ ముందు మనల్ని తిట్టినోళ్ళు, కొట్టినోళ్ళు, లేకుంటే దూషించినోళ్ళు, వాళ్ళని చూస్తే ఒక లెక్క అవుతుందా? ఎన్ను పోల్చుకుంటే యోసేపు పక్కనున్నాడు నువ్వు అనుకుంటే నీ కళ్ళెదుట నీ ప్రేమే కనిపిస్తుంది, కానీ పగ ఎప్పుడు కనిపించదు. అందుకని ఒక గమనికలో ఒక మాట రాశాను. ఏమని రాశానంటే, సోదర ప్రేమ అనేది కృప మరియు సమైక్యత, ఐక్యత, సమైక్యత అనే దాన్ని కలిగి ఉంటుంది. ఏమన్నా ఆఫ్టర్ బెట్రేయల్ అంటే అప్పగించబడిన తర్వాత కూడా, అంటే అమ్మేసిన తర్వాత కూడా స్టిల్ హీ ప్రొటెక్ట్ హిజ్ బ్రదర్లీ లవ్. అప్పగించిన తర్వాత కూడా నన్ను అమ్మేశాడు అని అంటే ఈయన కళ్ళకు మెదలేదు. ఎవరంటే అమ్మేశాడు కదా, ఇష్మాయేలీలు కొనుక్కొని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈయన మనసులో ఎవరు గుర్తొస్తున్నారు? మా అన్నోళ్ళు ఎట్టున్నారు? ఒరే దౌర్భాగ్యుడా, వాళ్ళు అన్నారు, ఒరే దుష్టుడా, మీ అన్నోళ్ళే నిన్ను అమ్మేస్తే నువ్వు అన్నోళ్ళని కవలరేస్తున్నారు కదంటే. మా అన్నోళ్ళమ్మా, మా బ్రదర్స్ అమ్మా, మా సోదరులమ్మా, మా అన్నదమ్ములమ్మా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ? గుండె లోతుల్లో నుంచి వచ్చింది. ఎన్నిసార్లు కలవరించుంటాడో, ఎన్నిసార్లు ఏడ్చుంటాడో, ఎన్నిసార్లు వాళ్ళని గుర్తు చేసుకుంటాడో. పగే పెంచుకొని ఉంటే వాళ్ళని ఆమెడ ద్వారా తరివేసేయండి, వాళ్ళని చెరసాలు వేసేసిండు అని ఉంటాడు. పగ పెంచుకోలేదు. అందుకు ఇది క్షమించుట, పునరుద్ధరించుట మరియు దేవుని యోచనలో, ఆలోచనలో జీవమును కాపాడుకున్నట్టుకు మార్గం చూపే సూత్రం ఇది. మార్గం చూపే సూత్రం. మూడో విషయము, ఇందాక చెప్పారు కొందరు, యేసు ప్రభు మరియు ఆయన శిష్యులు. యేసు ప్రభు మరియు ఆయన శిష్యులు ప్రాణత్యాగం చేసిన ప్రేమ, సేవలో పరిపూర్ణత. మీరు ఒకరిని ప్రేమించినట్టు ఇంకొకరిని ప్రేమించండి అన్నట్టుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుచున్నట్లయితే అందువలన మీరు నా శిష్యులు అని తెలుసుకోండి. ఒకవేళ ఒకరిని ఖర్చుకుంటూ ఒకరిని ప్రేమించుకుంటూ ఉన్నాం అనుకో, ప్రేమించుకునే వాళ్ళు ప్రభు శిష్యులు, ఖర్చుకునే వాళ్ళు ప్రభు శిష్యులు కాదు. యేసు ప్రభు చేసిన కార్యాలను గురించి చూడండి, ఏం చేశాడో అందులో రాశాను నేను. ఆయన యేసు ప్రభు యొక్క శిష్యులు పాదాలు కడిగాడు. దాని ఉద్దేశం ఏంటి? వినయము మరియు సేవాగుణం. వినయము, సేవాగుణం అంటే తను తగ్గించుకున్నాడు. అలాగే సేవా కార్యక్రమాన్ని చేశాడు. యేసు ప్రభు ఏంటి వాళ్ళ పాదాలు కడిగేది ఏంటంటే ఆయన వినయాన్ని, తగ్గింపును చూసిచ్చాడు. ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడడానికి నేనేంటి ఆయనతో మాట్లాడేదంట, అది లోకంలో. ఇది క్రీస్తులో ఉండే కార్యక్రమం. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. అది త్యాగంలో పరిపూర్ణమైన ప్రేమను కనపరిచాడు. ఎవరు చనిపోతారండి మన కోసం? ఎవరు చనిపోతారు చెప్పండి? ఓ చిన్న కథ చెప్తాను నేను. అనగనగా ఒక అడవిలో ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద ఓ పక్షి గూడు పెట్టి ఉంది. ఆ చక్కని గూడు పెట్టి ఉంది. ఆ గూడు పెట్టి గుడ్లు పెట్టి పిల్లల్ని కన్నది. పిల్లలు వచ్చాయి. ఆ పిల్లలు పిగిలాయి. ఆ పిల్లలు అప్పుడే రెక్కలు వచ్చాయి. ఇంకా ఎగరడానికి శక్తి లేదు. అదే సమయంలో ఆ అడవి తగలబడడం మొదలైంది ఒకవైపున.
ఒకవైపున తగలబడుతుంది. ఆ తగలబడుతూ ఉన్న మంట పైకి ఎగురుతూ ఉంది. ఈ పక్షి తల్లి ఆ మంటను చూసింది, గిలగిలా కొట్టుకుంటుంది. పైకి ఎగురుతుంది, అటు చూస్తుంది, ఇటు చూస్తుంది. ఆ మంట ఇటు వస్తుందా అటు వస్తుందా అని చూస్తుంది. కొంచెం దగ్గరికి వెళ్తుంది, ఈ మంట ఇటే వస్తుందా అని చూస్తుంది. ఇటే వస్తుందని తలకి గబగబ పరిగెత్తుకుంటూ వస్తుంది మరలా ఆ పక్షి గూడు దగ్గరికి. మరలా కాసేపు రెక్కలతో తన పిల్లల్ని అలాగా దాస్తుంది. అలా మరలా పైకి ఎగిరి మంట ఇటే వస్తుందా, ఒకవేళ అటు పోయిందా. పైకి ఎగిరి ఆ మంట నువ్వు అటెళ్ళు, నా పిల్లలు ఉన్నారేడా, మంట అటెళ్ళు, వీలైతే ఆ మంటను నిలవన అటు లాగితోసేంతటి ఆ ప్రేమ ఉంది పిల్లల మీద. మరలా పైకి ఎగిరి చూసింది. నేను చెప్పేది వింటున్నారా? కథ బాగా వింటారులే. మరలా పైకి ఎగిరింది. ఆ మంట అటు పోలేదు, ఇటు పోలేదు. ఆ మంట చివరికి చుట్టూ చుట్టుకున్నది. ఇప్పుడు ఈ పక్షి తల్లి ఏం చేయాలో అర్థం కావటంలే. ఎగిరి వెళ్దామంటేనా తను ఒక్కటే కాపాడుకుంటుంది, తను బ్రతుకుతుంది, తన పిల్లలు బ్రతకవు. ఒకవేళ పిల్లల్ని ఎత్తుకొని వెళ్దామంటేనా ఆ పిల్లలు 4 పిల్లల్లో ఒక పిల్ల పడిపోద్దేమో, తను మోసుకొని వెళ్ళేటప్పుడు ఒకటి పడిపోద్దేమో, అవి ఎగరలేకున్నాయి. అలాగే ప్రయత్నం, అనేక రకాలైన ప్రయత్నాలు చేసింది, శాయి శక్తుల ప్రయత్నం చేసింది, కుదరలా. మళ్ళా పైకి ఎగిరింది, మంట దగ్గరికి వస్తుంది, ఇంకా దగ్గరికి వస్తుంది. నిర్ణయించుకున్నది తల్లి పక్షి, నాకేమైతే అయినాయి, నాకేదైనా పర్వాలే, నా బిడ్డలు క్షేమంగా ఉండాల. రెక్కల కింద పక్షులు పిల్లల్ని రెక్కల కింద పెట్టేసింది. అమాంతంగా అట్టగే పట్టేసుకున్నది. మంట చుట్టుముట్టింది. చెట్టు మీదకు వచ్చింది. మొత్తం చెట్టు అంతా కాలిపోయింది, పక్షి కాలిపోయింది. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళు వచ్చి ఆ పక్షి గూడును చూసి ఆ పక్షి కాలిన పక్షిని తిందామని ఆ పక్షిని అటు తీస్తే తల్లి పక్షి కాలిపోయింది. పిల్ల పక్షులు అప్పుడే అట్లా ఎగరుతున్నాయి. అప్పుడు ఎగరుతున్నాయి అవి. వాళ్ళు తీసి వాటిని కింద పెట్టారు. ఓ తల్లి తన పిల్లలను ఎలా కాపాడిందంటే తన ప్రాణాన్ని దారపోసి తన పిల్లలను కాపాడింది. తన ప్రాణాన్ని కాపాడుకోలేదు, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఆ త్యాగంలో పరిపూర్ణమైన ప్రేమను నీకు చూపిస్తే ఆ విడిచిపెట్టినటువంటి ఆ పిల్లల్ని కొట్టుకు తినే కార్యక్రమం నువ్వు చేస్తే అట్టా. ఆ వేటగాడు వచ్చి తల్లి పోయింది, తల్లి మొక్కలు తింటున్నాను, పిల్లలు ఉన్నాయి, పిల్లలు కూడా నేను తింటానంటే పిల్లలను తినడానికి కాదు, పిల్లల మీద తల్లి ప్రేమ తెలుసుకొని ఆ ప్రేమతో ఆ పిల్లలు చక్కగా బ్రతకడానికని చెప్పబడిన మాట అది. గమనిక, సోదర ప్రేమ అనేది నిజమైన శిష్యత్వానికి గుర్తు. ప్రేమ లేకుండా శిష్యులుగా ఉండడం అసంపూర్ణం. ప్రేమతోనే క్రీస్తు శిష్యులుగా మనం గుర్తింపబడతాం. లేకపోతే గుర్తు లేదు, గుర్తు ఉండదు. చివరిగా మరొక మాట ఏంటంటే ఫిలోమోను మరియు ఒనేసిము. ఇందాక ఎవరో చెప్పారు వీళ్ళ గురించి. ఎవరైనా చెప్తారా? 4వ విషయం ఎవరైనా చెప్తారా? ఫిలోమోను ఎవరైనా చెప్పండి, చూసి చదవండి ఏవైనా. సమైక్యత అంటే ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం. ఒక 6వ మార్కు పెట్టాను చూడండి, దాన్ని చదవండి ఎవరైనా. బంధువులుగా కాక అది బంధువులుగా కాక క్రీస్తులో సోదరులుగా స్వీకరించిన ప్రేమ సోదర ప్రేమ. సోదర ప్రేమ కంటే ఇంకో ప్రేమ సాటి రాదు. సోదర ప్రేమ కంటే ఇంకో ప్రేమ సాటి రాదు. సోదర ప్రేమను గమనించి గౌరవించిన వాళ్ళకి గమనించినంత గౌరవం వస్తుంది. మనందరం ఈ భూమి మీద సోదర బంధంతో బలపరచబడిన వారం. అతనిని బానిసగా కాక ప్రియమైన సోదరునిగా స్వీకరించు. నువ్వు నీ సోదరుని ఎలాగ స్వీకరిస్తావు?
ఎలాగ స్వీకరిస్తావు? వాళ్ళు ఏ స్థితిలో అయినా ఉండి నువ్వు సోదరుడిగా స్వీకరించు. ఆ సందర్భాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అది అర్థం కావడానికి అది రాశాను నేను. ఒనేసిము ఒక పారిపోయిన బానిస, పౌలు ద్వారా చెరసాల్లో, రోమాపట్నంలోని చెరసాల్లో విశ్వాసిగా మారాడు. కాబట్టి పౌలు ఫిలోమోను ఒనేసిమును సోదరునిగా స్వీకరించమని వేడుకొని ఫిలోమోను పత్రిక రాశాడు. ఆ ఫిలోమోను పత్రికను చూసి ఒనేసిమును సోదరునిగా ఆహ్వానించాడు, సోదరునిగా అంగీకరించాడు. ఇందులో ఉన్న గమనిక, అందులో రాయబడిన విషయాన్ని చూడండి. ఇక్కడ ఆలోచన చేద్దాం. ఇది క్రైస్తవ ప్రేమ యొక్క విప్లవాత్మకమైన చక్కని దృశ్యమైన చిత్రపటము. ఏంటి? క్రైస్తవ ప్రేమ. ఆ క్రైస్తవ ప్రేమ యొక్క విప్లవాత్మకమైన దృశ్యమైన చిత్రపటం ఇది. ఓ చిత్రపటం. ఫోటోను చూసి చాలా విషయాలు ఈజీగా కనిపెడతాం. నేను ఇంతసేపు చెప్పిన ఈ ఈ ఈ ఈ పాఠాన్ని నేను స్లైడ్ లాగా చేస్తున్నా, ఆ ఫోటోలో అటు కానీ పెట్టామనుకోండి ఈజీగా అర్థమైపోద్ది. ఫోటోకున్న శక్తి అది. సోదర ప్రేమను ఆ ఫోటోలాగా స్వీకరించమని చెప్తున్నాడు. ఆ ఫోటోలాగా ఇద్దరు, నేను ఆ ఫోటో పెట్టాను చూడండి. ఇద్దరు ఉన్నారు. ఒక మనుషుడు కింద ఉన్నాడు, కాళ్ళ మీద మోకాళ్ళ మీద ఉన్నాడు. ఇంకో మనుషుడు నిలబడి ఉన్నాడు. నిలబడిన మనుషుడు ఫిలోమోను, మోకాళ్ళ మీద ఉన్న మనుషుడు ఒనేసిము. ఈ మాటలు ఏమీ లేకుండానే, ఈ పదాలు, ఈ వాక్యాలు ఏమీ లేకుండా ఆ ఫోటో చూస్తేనే అర్థమైపోవాలి. ఆ మనుషుడు బతిమలాడుకుంటున్నాడు, క్షమించమని కోరుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా నన్ను అడిగావా క్షమించమని? మనకు నచ్చంది, మనకు చేతగాంది ఇంకొకరిని క్షమాపణ అడగడం. నిజమే కదా నేను చెప్పేది? నిజమే. నేను ఎవరిని అడగను క్షమాపణ, నేను ఎవరిని అడగను. నువ్వెవరిని అడగకపోతే నువ్వు క్షమించబడ్డావు, అంతే. నువ్వెవరిని అడగకపోతే క్షమించబడ్డావు. క్షమాపణ అడిగేవాడు గుణలక్షణాలలో చక్కగా ఆరితేరిన వాడుగా ఉంటాడు. అద్భుతంగా విశ్వాస జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతాడు, అంతే. మనం అడిగేది ఎవరిని అంటే క్షమాపణ. ఎవరిని అడుగుతుంటాం ఎక్కువ క్షమాపణ? వెనకుండే వాళ్ళు చెప్పండి, ముందుండే వాళ్ళు చెప్పండి, మధ్యలో ఉండేవాళ్ళు చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కువగా ఎవరిని అడుగుతుంటాం క్షమాపణ? నాకు తెలుసు మీరు అదే చెప్తారని. అది కూడా పక్కనుండే వాళ్ళు వినకుండా అడుగుతాం. పక్కనుండే వాళ్ళు వినకూడదు. పక్కనుండే వాళ్ళు విన్నారనుకో, వీడేదో చేసేయనుడు, వీళ్ళేదో చేసేసినారు కాబట్టి ఇంత ఘోరంగా దేవుని క్షమాపణ అడుగుతున్నారు అంటే దేవుణ్ణి తప్ప ఇంకెవరిని అడగవా క్షమాపణ? మనం క్షమాపణ అడగాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారేమో, చూద్దాం. ఒనేసిము బానిసగా ఉన్నాడు, గతంలో తప్పులు చేశాడు. క్రీస్తులో ఆ ఐక్యత కలిగినటువంటి ప్రేమను కనపరిచాడు. ఆ ప్రేమ చిత్రాన్ని దేవుడు మనకు చూపెట్టాడు. మనల్ని ఆలోచన చేసేటువంటి కొన్ని ప్రశ్నలు, 3 ప్రశ్నలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి ప్రశ్న ఏంటంటే, పరిచర్యలో, సంఘములో సోదర ప్రేమను ఎలా చూపగలుగుతున్నాము? ప్రశ్నే, వివరణ లేదు. సేవ, త్యాగము మరియు పరస్పర గౌరవం ద్వారా ఇది సాధ్యము. ఇది సమాధానం. యోనాతాను లేదా యోసేపు లాగా ఇతరులను ప్రేమించుటకు ఏ అడ్డంకులు మనకు ఎదురవుతున్నాయి? ఇది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, దానిలో ఉండే సమాధానం, అసూయ, స్వప్రయోజనం, క్షమించలేని మనసు లేదా గర్వము ఇలాంటివి ఉంటే ఇవే మనకు ఆటంకాలు. మూడవ ప్రశ్న, ఈరోజు ఇక్కడే మన క్షమాపణ లేదా ప్రోత్సాహం అవసరం ఉన్నవారు ఎవరున్నారు? నువ్వు క్షమించాల్సిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వు ప్రోత్సహించాల్సిన వారు ఎవరున్నారు? ప్రియ సోదరుడా గుర్తుపెట్టుకో, ఈరోజు ఇప్పటికే ఇక్కడే నువ్వు క్షమించాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ ఇంటిలో నువ్వు క్షమించాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేక నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా నీ ప్రోత్సాహం అవసరం ఉందా? అలాగున్నట్లయితే అది కుటుంబ సభ్యులు కావచ్చు, వింటున్నారా నా మాటలో, కుటుంబ సభ్యులు కావచ్చు, సంఘంలోని విశ్వాసులు కావచ్చు, లేక మనకు తెలిసినటువంటి వారు ఎవరైనా అన్యాయం చేసిన వారు అనిపిస్తే వాళ్ళైనా కావచ్చు. క్షమించడం నీ కార్యం. క్షమాపణ చేయడానికి నువ్వు సిద్ధమా? ఒకవేళ అలాగనుంటే నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తా. ఒకవేళ అలాగుంటే తీసుకోండి, పెన్ తీసుకోండి, పేపర్ తీసుకోండి, ఒక నోట్ రాసుకోండి, లేదా ఒక కాల్ చేయండి. వాళ్ళకి కష్టంలో ఉన్నారా, సమస్యలో ఉన్నారా, అలాంటి వారిని గుర్తించండి, వారికి ప్రోత్సహించండి, ప్రార్థన చేయండి, ప్రేమతో కూడిన ఒక సందేశం పెట్టండి. ఇప్పుడు వాట్సాప్లో వచ్చేసాయి కదా, మన గ్రూప్లో వందనాలు పెడుతున్నా. మీకు అందరికీ వందనాలు, 100 సార్లు వందనాలు పెడుతుంటారు అందరూ.
ప్రతిరోజు పెడుతుంటారండి. నేను నిజంగా అందరికి పేరు పేరును ఈసారి పెడతా. అందరూ ఎంతమంది ఉన్నారో తెలుసా గ్రూపులో? అందరూ ప్రతిరోజు వందనాలు చెప్తారు. ఇది తప్ప మిగతా గ్రూపుల్లో ఓయమ్మో ఎన్ని మాటలు చెప్తారో, ఎన్ని కథలు పెడతారో, ఎన్ని ఉదాహరణలు పెడతారో. ఎక్కడ దొరికితే సార్ అందులో గ్రూపులో పెట్టేస్తుంటారు. కానీ ఇందులో వందనాలు పెట్టడానికి ఏమంత కష్టమా? ఏమంత బిజీయా? ఏమంత లెక్కలేదా? ఇంకేం తిట్టమంటావు మిమ్మల్ని? మీరు తిడతారు నన్ను. ఇంకెంతకు మించి తిడితే ఏం తిట్టడంలే, ప్రేమతో చెప్తున్నాను నేను మీకు. ఆ మాటే కదా అక్కడ పలకరించుకునే దానికి. రెండోది చూడండి. ఓ సందర్భం ప్రణాళిక చేయండి. ఒంటరిగా ఉన్న వారిని లేక సహాయం అవసరమైన వారిని కలవండి. మీ ప్రేమ, ఐక్యత మరియు సేవను వారికి చూపెట్టండి. రాసుకోండి పేరులో. నన్ను రాసుకోమని నేను చెప్పలా, మిమ్మల్ని మీకే చెప్తున్నా రాసుకోమని. ఎవరు పట్టుకోవాలి? నన్ను చూస్తే ఎట్టా? నేను చెప్పింది దేనికే? మీరు పేపర్ తీసుకోండి. లేదా పేపరా? పెన్ లేదా? నోట్ లేదా? నేనేం సరదాగా చెప్తున్నానా? పాటించండి, రాసుకోండి పేర్లు. వారి కోసం నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలంటే చేయండి. చివరగా అందరూ లేచి నిలబడదాం. నాతో కలిసి చెప్పండి. దేవా, నీవు మమ్మల్ని ప్రేమించినట్లే మేము కూడా ప్రేమించుటకు మాకు నేర్పించుము, మాకు బోధించుము. యోనాతానులాగా నిబద్ధతతోనూ, యేసేపులాగా క్షమాపణతోనూ, యేసు ప్రభులాగా త్యాగముతోనూ, ఫిలోమోనులాగా క్షమించుటతోనూ అలాగుండుటకు మాకు సహాయం చేయము. ప్రతి సంబంధంలో మా జీవితం నీ హృదయాన్ని ప్రతిబింబించేటట్లు చేయుము. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మీకు స్తుతులు అర్పిస్తూ, ప్రభుని గణపరుస్తూ, పరిశుద్ధాత్మని గణపరుస్తున్నాం. మా జీవితం బాగుండడానికి మీరు యొక్క అద్భుతమైన ప్రణాళికకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించండి. మేము చెప్పిన ఈ మాట ప్రకారం మేము నడుచుకున్నట్టుకు బెస్ట్ బ్రదర్లీ లవ్ మాలో ఉండేటట్లు, మాదిరి అయిన సోదర ప్రేమకు చిహ్నాలుగా మేము ఒక్కొక్కరిమి నిలబడేదానికి నిరంతర ప్రయత్నం జరిగించేటట్లు సహాయం చేయండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలు.